హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో మసాలా వడ పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే నెల్లూరు సైడు ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఈ మసాలా వడ పులుసు ఖచ్చితంగా పెడుతూ ఉంటారండి. ఈ మసాలా వడ పులుసు రాగి సంగటిలోకి కానీ, కట్టె పొంగల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు మసాలా వడ పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగే వరకు నీళ్ళను పోసి ఒక 5 గంటల సేపు నానబెట్టి తీసుకున్నానండి. చూడండి, 5 గంటలకి ఇక్కడ పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టేసి ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉసిరికాయ అంతా చింతపండుని వేసుకోవాలి. చూడండి, చింతపండుని ఇలా విడివిడిగా చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలాగా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాం కదండి, నీళ్ళు లేకుండా ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవద్దండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. మరి వాటర్ని ఎక్కువ వేసేసి మిక్సీ పట్టేసుకోవద్దు. ఇప్పుడు ఒక చిన్న రోలుని తీసుకొని ఇందులో 1 ఇంచు అల్లము, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2-3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకొని చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇందులో కొంతమంది ధనియాలు కూడా వేస్తూ ఉంటారండి. మీకు నచ్చితే వేసుకోండి. మనం కర్రీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు, జీలకర్ర వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా రుబ్బుకున్న ఈ మసాలాని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని అయితే మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి. వీటిలంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండిని కాస్త మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మసాలా వడలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా మసాలా వడల్ని ట్యాప్ చేసుకోవాలి. అలా అని ఈ వడల్ని మరీ పల్చగా ట్యాప్ చేసుకోవద్దండి, కాస్త మందంగానే ట్యాప్ చేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తర్వాత మసాలా వడల్ని కాల్చుకోండి. అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా, అందులో నుంచి చింతపండు రసం తీసి ఈ చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసి పిప్పిని తీసేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా తీసేసుకోవాలి. లేదా మీరు వడగట్టుకొనైనా ఈ పిప్పిని తీసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా వడల్ని వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మసాలా వడల్ని ట్యాప్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా వడలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వడలు వేగడానికి కాస్త టైం పడుతుందండి. వీటిల్ని నెమ్మదిగా కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నే వేసుకోండి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వేసుకోండి. వీటిల్ని వేసిన వెంటనే కలిపేయద్దు. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఈ మసాలా వడల్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత వీటిల్ని పక్క తీసుకోవాలి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా వడల్ని కాల్చారంటే మాత్రం పైన కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే లోపలంతా సరిగా ఉడకదండి. ఇలా వేగిన వీటిల్ని పక్క తీసుకోవాలి. అదేవిధంగా రిమైనింగ్ పిండిని కూడా మసాలా వడలుగా ట్యాప్ చేసుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి.
ఇలా అంతా పిండిని వడలుగా తట్టి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా వడలతో పులుసుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కాస్త మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఏ పులుసు కూరల్లో కానీ మెంతుల్ని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా అని మరి ఎక్కువ వేసేయద్దు, కర్రీ చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమోటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ టమోటాలని మెత్తగా మగ్గనివ్వాలి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పులుసు కారాలు అన్నీ చెక్ చేసుకొని ఇందులో ఒక 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయినట్లయితేనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పులుసుని మరిగించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలకి పులుసు అనేది మరిగింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పులుసు అనేది కాస్త పలచగా ఉంది కదా, మరో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కాస్త చిక్కబడితే సరిపోతుందండి. అలా అని పులుసు బాగా చిక్కబడిపోయిందంటే మాత్రం వడ అంతా పీల్చేసుకుంటుంది పులుసుని. దానికోసమే ఈ మసాలా వడని కాస్త పులుసు పలచగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చూడండి, పులుసు ఇక్కడ 50% వరకు చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వడల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా అని మీరు ఓవర్గా ఉడికించేసుకున్నారంటే మాత్రం ఈ మసాలా వడ పులుసు అంతా పీల్చేసుకుంటుంది. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే మీకు స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, నేనైతే ఇక్కడ రైస్లో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రాగి సంగట్లోకి కానీ కట్టె పొంగల్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మసాలా వడ పులుసుని తప్పకుండా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.